ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం 3 గంటల 20 నిమిషాల తర్వాత తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ వార్తను వినబోతున్నారు. మరి ఇంతకు సెప్టెంబర్ 10 బుధవారం 3 గంటల 20 నిమిషాల తర్వాత శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహ, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. సమస్య మీది, పరిష్కారం మాది. నమ్మకమే జీవితం. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9743666601. తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి వార్తను వినబోతున్నారు, ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి చేంజెస్ రాబోతూ ఉన్నాయి, సెప్టెంబర్ 10వ తేదీన గ్రహానుసారం మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, అవి మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అసలు జ్యోతిష్య పండితులు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారని చెప్తున్నారు, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి. అయితే ఇది మనందరికీ కూడా తెలిసిందే. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తూ ఉంటాయి. ఇకపోతే ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మన మనసుకు కారకుడు. అయితే మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు కారణం చంద్రుడే. అయితే ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్టుగా జ్యోతిష పండితులు భావిస్తారు. ప్రజెంట్ చంద్రదేవుడు నీడ గ్రహం అనేటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క ప్రభావం 5 రాశులపైన ఎక్కువగా పడుతుంది. వాటిల్లో మొట్టమొదటి రాశి ఈ తులరాశి. అవునండి, ఈ సమయం మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మీ యొక్క పనుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ను ఎక్కువగా చూపుతూ ఉంటారు. ఇక ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు చేతికి అంది వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయండి. ఇక ప్రేమ వ్యవహారాల్లో సంతోషం నెలకొంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఇకపోతే కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలుగుతారు తులరాశి వారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఇక సమాజంలో గౌరవం, మర్యాద అనేవి ఎక్కువగా మీరు పొందుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఈ సమయంలో సమాజ సేవ చేయబోతూ ఉన్నారు. అవునండి, మీకు గ్రహానుసారం మీరు ఇటువంటి ఫలితాలు చూడబోతూ ఉన్నారు. దాంతో మీకు కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి. దాంతో మీరు చాలా పాజిటివ్గా ఉంటారు. డబ్బు సంపదనకు మీకు అనేక మార్గాలు చంద్రుడు చూపిస్తాడు. వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇకపోతే రాహువు తన సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్న ప్రభావం అనేది తులరాశి వ్యక్తులపై పడడంతో ఈ యొక్క తులరాశి వారికి ఈ యొక్క సమయంలో అంటే సెప్టెంబర్ 10వ తేదీన అంటే బుధవారం రోజున 3 గంటల 20 నిమిషాల తర్వాత తులరాశి వారు ఒక వార్తను వినబోతున్నారు. అవునండి, అందుకు కారణం ఏమిటి అంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. అవునండి, తులరాశి వారు ఈ సమయంలో మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ టైంలో తులరాశిలో జన్మించిన జాతకులు మీరు అనుకోనటువంటి ఊహించినటువంటి ఒక సంఘటన జరగబోతుంది.
మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అటువంటి వార్తను మీరు వింటారు. దాంతో ఒక రకంగా మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఇది మీ జీవితంలోనే జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమలో ఉండిపోతారనమాట. అయితే ఇంతకు ఇక ఈ యొక్క రాహువు తన సొంత నక్షత్రమైన స్వాతిని సంచారం చేయటం, ఈ యొక్క ప్రభావం అనేది మీ పైన పడడంతో ఈ యొక్క సెప్టెంబర్ 10వ తేదీ బుధవారం 3:20 తర్వాత మీరు ఒక వార్తను వినబోతున్నారు. అదేంటి అంటే మీకు ఎంతో అదృష్టాన్ని తీసుకురాబోతున్నటువంటి లాటరీ తగలబోతుంది. ఎవరైతే మీలో లాటరీ కొనిపెట్టుకుని లాటరీ ఎప్పుడు తగులుతుందో, మీ జీవితం ఏ విధంగా మారుతుందని ఎప్పుడెప్పుడైనా ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఈ యొక్క తులరాశి వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి. మీరు కొన్నటువంటి ఆ యొక్క లాటరీ మీకు కోట్లను సంపాదించి పెట్టబోతుంది. దాంతో మీ జీవితం మారబోతుందండి. మీరు నమ్మిన నమ్మకమైన సరే మీ యొక్క జీవితంలో అనేక మార్పులు, అదృష్టం అనేవి రాబోతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క కుటుంబంలో ఇదొక్క విషయం, డబ్బు విషయం అనే కాదండి, కుటుంబంలో కూడా విభేదాలు ఉన్నా మళ్ళీ మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. మీకున్న కష్టాలను ఆ చందటి దేవుడు తొలగింపు చేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో ట్రావెల్ చేస్తుంది. ఒక రకంగా డబ్బులు మీ ఇంట్లో కాసుల వర్షం కురిపిస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బులు మీ ఇంట్లో లెక్కలేని తరంగా మీరు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరంగా మీ యొక్క ఎదుగుదల అనేది ఏ విధంగా అంటే ఒక గ్రాఫ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు ఎదుగుతూ వెళ్తారనమాట. ఇక వ్యాపారస్తులకు ప్రాఫిట్స్ వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కనబడుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేసే పనులు విజయాలు సాధిస్తారండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు, వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు ఈ యొక్క తులారాశి వారు. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇకపోతే మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గరవుతారు. మీ మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయండి. ఇకపోతే మీకు అందరికన్నా కూడా ఎక్కువగా సామర్థ్యం అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుని మీ లైఫ్లో ముందుకు దూసుకెళ్తే తిరుగులేని విజయాలు మీ సొంతమవుతాయి. ఇక మీరు సాధారణంగా మీరు కింద పడరు, కానీ ఒకవేళ కింద పడ్డా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం మీలో ఉంటుంది. ఎదుటివారు ఎటువంటి సవాళ్లు విసిరినా కూడా స్వీకరిస్తారు. మీకు అందివచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి. ఇక అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు కాబట్టి జీవితం అనే విషయంలో క్రమశిక్షణను కలిగి ఉంటారు. మీ పనుల్లో మీరు ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు. అనుకున్న పని చేయాలని పరితపిస్తుంటారు. మానసిక ఒత్తిడి ఎదురవుతున్నా కూడా వాటిని నిలబడి మరీ తట్టుకుంటారు. పేషెన్స్గా ఓర్పుగా ఉంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేసే వరకు నిద్రపోరు తులారాశివారు. చిన్న చిన్న విషయాలకు కూడా కృంగిపోయే మనస్తత్వం వీరిదండి. ఇక మీకు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు దేనికి కూడా భయపడకుండా ధైర్యంగా ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థికంగా మీకు తిరుగులేనటువంటి ఫలితాలు మీరు చూస్తారు. సో చూసారు కదా తులారాశి వారు, సెప్టెంబర్ 10వ తేదీన బుధవారం రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసి మనకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.